కనుక యాకోబు గారు నిజంగా అంత సీరియస్ అవ్వడానికి గల కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు సంచారం చేసే కాలం, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకంతో కూడుకున్న కాలం అది. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా అన్యోన్య సహవాసం చేయవలసిన కాలం. ఆ కాలంలోనే క్రైస్తవులు గాడి తప్పిపోయారు కనుక, దారి తప్పిపోయారు కనుక, దేవుణ్ణి విడిచారు కనుక, లోకాన్ని ఆశ్రయించారు కనుక, లోకాన్ని స్నేహించారు కనుకే యాకోబు గారు ఆ మాటని అంత సీరియస్గా తీసుకున్నారండి. వ్యభిచారులారా అనే మాట మామూలు మాట కాదు. ఏమండి అర్థమైంది ఇప్పుడు? ఇందాక నుండి మనం లోకమును జయించాలి అంటున్నావే. ఇంతకీ ఈ లోకములో ఏముంది? లోకం అంటే ఏమనుకున్నాం మనం? వినండి, లోకం అంటే ఏమనుకున్నాం? లోకం అంటే ఏమన్నాం ఇందాక అర్థం? ప్రజలు. అయితే ఇప్పుడు ఆ ప్రజలు ఉన్న లోకములో ఏదో ఉందండి, దానిని జయించాలి మనం. చూస్తారా? బైబిల్ చూస్తారా? బైబిలే మనకి ఆధారం, బైబిలే మనకి దిక్కు, బైబిలే మనకి ఏమండి సమాధానం. చూడండి, ఏంటి యోహాను గారు రాసిన మొదటి పత్రిక చూడండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము దయతో 15 చూడండి ఒకసారి. 15, 16. సువార్త కాదు, పత్రిక. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము వచ్చిన 15, 16. ఈ లోకమునైనను ఉందా? ఈ లోకమునైనను, రెండోది లోకములో ఉన్నదైనను ఉందా? మళ్ళీ ఈ లోకమునైనను, లోకములో ఉన్న వాటిని అంటే లోకము అనగా ప్రజలైతే ఏంటి? ప్రజలున్న ఆ ప్రాంతమే, ఆ యొక్క సముదాయమే లోకము అయితే ఆ లోకములో ఏదో ఉందని యోహాను గారు చెప్తున్నారు. యోహాను గారు చెప్పేస్తున్నారు చూడండి. ఈ లోకమునైనను, లోకములో ఉన్న వాటిని అంటే ఏవో ఉన్నాయి, వాటినే నా యేసయ్య, నా ప్రభు ఎదిరించేశాడండి, జయించాడు. ఈ 3 చాలా ప్రమాదకరమైనవి. ఏ 3? చూడండి ఇప్పుడు. ఈ లోకమునైనను, లోకములో ఉన్న వాటినైనను ప్రేమించవద్దు. ఏంటి? ప్రేమించవద్దు. యోహాను గారు ఎందుకు చెప్పారండి ప్రేమించొద్దని? దేవుడు లోకమును ప్రేమించాడు. యోహాను సువార్త 3:16 ప్రకారము తండ్రి అయిన దేవుడు, వినండి, తండ్రి అయిన దేవుడు లోకమును ప్రేమించాడు. వినండి, లోకమును ప్రేమించాడు, కానీ లోకములో ఉన్న వాటిని ప్రేమించలేదు పరమ తండ్రి. ఇది లాజిక్. క్లియర్? అర్థం లేదా? మనం చెప్తాను. యోహాను సువార్త 3వ అధ్యాయం వచ్చిన 16 ప్రకారము దేవుడు లోకమును ప్రేమించను. ఎవరిని ప్రేమించాడు దేవుడు? గట్టిగా. ఆ లోకం అంటే ఎవరు? మనుషులు. అంటే దేవుడు ఎవరిని ప్రేమించాడయ్యా అంటే మనలను ప్రేమించాడు. లోకం అనకన్నప్పుడు చెప్పాను కదా జవాబు. దేవుడు మనలను ప్రేమించాడు. మళ్ళీ మనలను ప్రేమించాడు. మనం ఎక్కడున్నాం చెప్పండి, గట్టిగా ఎక్కడున్నాం చెప్పండి. మరి లోకములో ఉన్న మనలను దేవుడు ప్రేమిస్తే మనం ఏం చేస్తున్నాం? లోకములో ఉన్న మనం ఏమండి, ఈ లోకాన్ని కలిగించిన, ప్రకృతిని కలిగించిన దేవుని ప్రక్కన పెట్టేశాము. లోకములో ఉన్న వాటిని మనం ప్రేమిస్తున్నాం. అందుకే పాపులుగానే మారిపోతున్నాం తప్ప జయశాలుగా మారలేకపోతున్నామండి. అందుకే ఈ అంశాన్ని ఈరోజు తీసుకురావడం జరిగింది.
ఈ లోకమునైనను లోకములు ఉన్న వాటినైనను మీరు ప్రేమించకండి. తెగ్గేసి చెప్పేశాడు యోహాను. తెగ్గేసి. ఎందుకు ప్రేమించకూడదు బ్రదర్ అని మనం అడిగితే ఇప్పుడు చెప్తున్నాడు చూడండి, చిట్టా. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఇంకా చదవండి, నీకు ఉంది అసలేంది. ఇప్పుడు చూడండి, ఎవరిని ప్రేమిస్తున్నాం మనం అంటే ప్రభుని ప్రేమ దేవుని వల్ల. ఇప్పుడు చూడండి, నేను లోకమును జయించాను అన్నాడు ప్రభువు. మరి ఇప్పుడు లోకములో ఏముందంటే బైబిల్ చెప్తుంది చూడండి, లోకములో ఉన్నదంతా ఏంటయ్యే ఉంది అనగా శరీరాశ ఉంది. ఏ ఆశ? గట్టిగా, శరీరాశ ఉంది. అంటే శరీరాశ అంటే అర్థం ఏంటి? ఏమండి, లోకములో ఏముందని బైబిల్ చెప్పింది? శరీరాశ ఉంది. ఉందా? ఉంది. ఆ విషయం ఎవరికి తెలియదు చెప్పండి? ఎవరికి తెలియదు? లోకములో శరీరాశ ఉందని ఎవరికి తెలియదు చెప్పండారా? మనకే తెలియదు. కానీ ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. కనుక యోహాను భక్తుడు ద్వారా మనకు రాయించాడు. లోకములో ఉన్నదంతా శరీరాశ ఉంది. అంటే శరీర అవయవాలతో తీర్చుకున్న కోరికలు, శరీర సంబంధమైన ఆశలు. ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఈమె కావాలి, ఈ వీడు కావాలి, అలా కట్టాలి, ఇలా కట్టాలి, ఇలా కొనేయాలి, అలా ఏంటివన్నీ ఆశలు కాదా? ఆశీర్వాదాలా? ఆశలు. మరి ఇప్పుడు ఆ ఆశలు ఎక్కడ ఉన్నాయి అని చెప్పాడు దేవుడు? లోకములో ఉన్నాయ్యా అన్నాడు దేవుడు. శరీరాశ. బైబిల్లో భక్తులు కూడా ఏమండి ఈ శరీర ఆశలోనే మునిగిపోయారు కొంతమంది. అందరు కాదండోయ్, 10% సుమారుగా 3% మంది మాత్రమే శరీర కోరికలకు, శరీర ఇచ్ఛలకు బలైపోయారండి. మంచి భక్తి పరులు, అభిషేకము కలిగిన వారు, పరిశుద్ధంగా జీవించిన వారు, నీతి నిజాయితీ యథార్థత కలిగిన వారు ఎందులో మునిగిపోయారు? శరీరాశ. పాపం అనకండి మళ్ళీ. ఇప్పుడు శరీరాశ. సంసోన్ అందరికీ పరిచయమే. పరిచయం కాదని చెప్పండి. శాంసన్ అంటారు ఇంగ్లీష్. సంసోన్ మహాబలాజ్యుడు, ఆత్మాభిషేకం కలిగిన వాడు. ఫిలిస్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలుని రక్షించడానికి రక్షకుడిగా దేవుడు ఏమండి ఆయన పుట్టిస్తే అంత గొప్ప సంసోను, అంత బలవంతుడైన సంసోను ఒక శరీరాశకు బలైపోయాడు. అంటే శరీరంతో ఆశలకు తీర్చుకోవడం. ఎవరైనా సరే అండి. దెలీలాకు బలైపోయాడు. అంత బలవంతుడు ఒక స్త్రీకి బలి అయిపోయాడు. ఒక స్త్రీ విషయంలో బలహీనుడైపోయాడు. ఎవరయ్యా అంటే సంసోను. శరీరాశ. ఎక్కడుంది శరీరాశ అంటే చెప్పాను కదా, లోకములోనే ఉంది, ప్రజల మధ్య ఉంది. ఇంకా చెప్పమంటారా, ప్రజలతోనే ఉంది.
శరీరాశ. రెండవది నేత్రాశ. అంటే నేత్రాలతో కూడా ఆశలు తీర్చుకోవడం. ఇప్పుడు ప్రజెంట్ అయితే లోకం చాలా, ఆది కాండము 6వ అధ్యాయంలో రాసిన వాక్య ప్రకారం ఇప్పుడు అలాగే ఉంది. భూమి మీద నరుల చెడుతనము గొప్పదని యెహోవా చూచి ఏమండి తన హృదయములో ఏమండి ఎంత బాధ. అంటే భూమి మీద నరులు ఏ విషయంలో గొప్పవారైపోయారు? చెడు విషయములో. వినండి, ఏ విషయంలో? చెడు విషయములో. ఇప్పుడు ఆ చెడు అనేది ఏమండి ఎక్కడుంది అంటే లోకములోనే ఉంది. ఇప్పుడు ఇదే నేత్రాలతో చూడకూడని వాటిని కూడా చూస్తూ ఉన్నారు మనుషులు. అంటే నేత్రాలతో చూడకూడనివి చూస్తూ వారి ఆశలను తీర్చుకుంటున్నారు. నేత్రాశ, శరీరాశ. మూడవది జీవపు డంబము. జీవపు డంబము. డంబము అంటే ఏమండి ఏమండి ఎక్కువగా మాట్లాడడం, అతిగా మాట్లాడడం. అంటే నాకేంటి అనుకోవడం, నేనే గొప్ప అనుకోవడం, అతిశయం, గర్వం, జీవపు డంబము. ఈ మూడు కూడా ఎక్కడున్నాయ్యా అంటే ఈ లోకములోనే ఉన్నాయి. ఇప్పుడు అర్థమైపోయిందా? అంటే యేసుక్రీస్తు వారు వేటిని 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 జయించారయ్యా అంటే ఇప్పుడు చెప్పండి గట్టిగా. శరీరాశను జయించారు, నేత్రాశను జయించారు, నెక్స్ట్ జీవపు డంబమును కూడా జయించారు. ఈ మూడు కూడా ప్రభువుని ప్రేమను దేవుని వారలారా, ఈ మూడు కూడా తన 33.5 సంవత్సరాల జీవిత కాలములో, జీవిత శైలిలో ఎక్కడా ఏ తప్పు చేయలేదు, జయించాడు. అందుకేనండి నాలో పాపము ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు అని అంత ధైర్యముగా మాట్లాడిన యేసుక్రీస్తు వారు నేను లోకమును జయించానయ్యా అన్నాడు. మరి లోకమును జయించాడంటే శరీరాశను జయించాడు మన ప్రభువు, నేత్రాశను జయించాడు ప్రభువు, జీవపు డంబాన్ని జయించాడు మన ప్రభు అయిన క్రీస్తు వారు. అర్థమవుతుందో లేదా? ఏమండి మూడింటిని జయించాడు మన ప్రభువు. మరి లోకమును జయించిన యేసుక్రీస్తు వారు ఆ ప్రభుని ఈరోజు మనం అందరం కూడా ఏమండి దేవునిగా అంగీకరించినప్పుడు మరి మనం కూడా దేనిని జయించాలి చెప్పండి? పాపమును జయించాలి, నెక్స్ట్ లోకమును జయించాలి. లోకమును జయించడం అంటే ఏమిటయ్యే అర్థం అంటే లోకములో 3 ఉన్నాయి. అపవాదిగాడి యొక్క బాణాలు 3 ఉన్నాయి. అపవాదిగాడి యొక్క తంత్రాలు 3 ఉన్నాయి. ఏమండి అపవాదిగాడు వేసిన గాలాలు 3 ఉన్నాయి. అపవాదిగాడు వేసిన పెద్ద వల, ఆ వల ఉంది పెద్ద వల. నేత్రాశ, జీవపడంబం, శరీరాశ. ఇది ఎప్పుడు ప్రారంభించాడు? ఎప్పుడు ప్రారంభించాడు వాడు చెప్పండి? పరలోకములో. నిజమేనండి, పరలోకములు ప్రారంభించాడు. ఎవడు? అపవాది. నేను దేవునితో సమానం. దీన్ని ఏమంటారు చెప్పండి? జీవపు డంబం. చూశాడు పరలోకాన్ని. ఏం చెప్పండి ఇప్పుడు? నేత్రాశ. ఏమండి తండ్రి కూర్చున్న సింహాసనం మీద నేను కూర్చుండిపోవాలి.
అక్కడ వాడు పరలోకాన్ని జయించలేకపోయాడు కనుకనే, పరలోకాన్ని స్వతంత్రించలేకపోయాడు కనుకనే, ఓడిపోయాడు కనుకనే ఈ భూమి మీదకి వచ్చి పడ్డాడు. అరుదైన ఆదర్శ దంపతులుగా పిలువబడుతున్న ఆత్మీయ ఆదాము హవ్వమ్ముల జీవితాన్ని పడగొట్టేశాడు ఈ ఆశలు చూపించే. శరీరాశ ఆ ఏదైనా తోటలో చూపించాడు, నేత్రాశ ఏదైనా తోటలో చూపించాడు, జీవడంబం ఏదైనా తోటలో చూపించాడు. మీరు దేవతల వలె ఉంటారు. ఏంటిది? అతిశయం. దేవుడు ఏమంటారు అయితే మీరు దేవతల వల్ల ఉంటారు మీరు. చెప్పండి ఇప్పుడు ఏం చూపించాడు తెలుసా? ఏమండి? జీవడంబం అనే బాణం విసిరాడు, శరీరాశలో అనే బాణం విసిరాడు హవ్వ దగ్గరికి, నేత్రాశ అనే బాణాన్ని విసిరాడు. ఏ రోజు కూడా మంచి చెడు తెలివినిచ్చు వృక్షఫలం ఎప్పుడు కూడా అంత అందముగా కనబడలేదు. అపవాదిగాడు వేసిన బాణం, అపవాదిగాడి యొక్క తంత్రం వెనక, ఆడి కుతంత్రం వెనక దేవుడు వద్దనే పండు ఎలా కనబడింది అయ్యి అంటే ఏంటి? చూడటానికి చక్కగా కనబడింది, రమ్యముగా కనబడింది. ఏమంటారు చెప్పండి? ఇది ఏ ఆశ చెప్పండి? నేత్రాశ. పడిపోయింది హవ్వ. తర్వాత ఆదాము పడిపోయాడు. చూసారా? అపవాదిగాడు పడిపోయిందే కాక అరుదైన ఆదర్శవంతుల దాంపత్య జీవిత ఆ కుటుంబ సభ్యుల్ని పడగొట్టేశాడు. ఎవరు? అపవాది. అలా కాస్త ప్రయాణం చేస్తూ మత్తయి సువార్త కానీ, మార్కు సువార్త కానీ, లోక సువార్త దగ్గరికి వస్తే యేసు ప్రభు కూడా ఈ మూడే చూపించాడు. శరీరాశను చూపించాడు తెలుసా మీకు? నేత్రాశను చూపించాడు తెలుసా? ఏమండి మీకు అర్థం లేదా? నీ ఆకలి తెచ్చుకోవాలని ఉందా? నీకు ఆకలి వేస్తుందా? అయితే 2 రొట్టెలుగా మార్చాయి, తినాయి. 2 ఏండి కొండ దగ్గరికి తీసుకెళ్ళిపోయాడు. ప్రపంచానంతటినీ ఒక్క నిమిషములో చూపించాడు. కావాలా? అయితే నాకు నా పాదాలకు నమస్కారం చేసి సలాం కొట్టు, గులామైపో అన్నాడు. 3 ఈ కొండ మీద నుండి కిందకి దూకే, దేవదూతలు వచ్చి నిన్ను పట్టుకుంటారని నీ దేవుడే రాశాడు కదా కీర్తనలో. శరీరాశ, నేత్రాశ, జీవడంబము. నా ప్రభు ఈ మూడింటికి లొంగలేదు, లోబడలేదు. అందుకే ఆ 12 మంది శిష్యులతో యేసుక్రీస్తు వారు ఏమండి యోహాను సువార్త 16వ అధ్యాయం 33 వచనం ప్రారంభించుకున్నాం. ఆ యోహాను సువార్త 16వ అధ్యాయం 33 వచనంతో మనం ముగించుకుంటున్నాం. అందుకన్నాడు, నేను లోకమును జయించనయ్యా, మీరు లోకాన్ని జయించండి. లోకమును జయించండి. ఎందుకంటే లోకములో ఉన్నదంతా కూడా ఏమండి శరీరాశ ఉంది, మీరు ప్రేమించకండి. నేత్రాశ ఉంది, మీరు ప్రేమించకండి. జీవడంబం ఉంది, మీరు ప్రేమించకండి. అలా ప్రేమించకంటే ఏంటి? ప్రేమించొద్దు, వాటిని ద్వేషించండి, దేవుని ప్రేమించండి, మీరు జయశాలుగా మీరు మారుతారు అన్నాడు యేసుక్రీస్తు వారు. మీకు అర్థమైంది ఇప్పుడు? అయితే ఇప్పుడు మనం ఎవరు ఈ జయశాలి అన్నప్పుడు, పాపమును జయించిన వాడు జయశాలి మన ప్రభు అయిన క్రీస్తు అయితే, 2 లోకమును కూడా జయించాడు జయశాలిగా. మంచి పేరును, మంచి ఘనతను, మంచి గుర్తింపు ఆయనకి తెచ్చుకున్నాడండి. మరి అదే ప్రభువుని నమ్ముకున్న మనం పాపమును జయించాలి. 2వది లోకములు ఉన్నదంతా అనగా శరీరాశ ఉంది, జయించాలి. నేత్రాశ ఉంది, జయించాలి. జీవడంబం ఏంటి జయించాలి. అలా జయించినప్పుడే మనం జయశాలులుగా మారుతాం.
ఏమండి అర్థమైంది? ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం.